రీసెంట్గా నేను ఒక సబ్స్క్రైబర్తో మాట్లాడడం జరిగింది. ఆయన నన్ను అప్రోచ్ అవ్వడానికి ప్రధానమైన కారణం డౌట్. ఆయనకు ఉన్నటువంటి డౌట్ మీలో చాలా మందికి ఉండొచ్చు. నేనైతే మంచి ఆన్సర్ ఇచ్చా. అతను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఆ డౌట్ మీలో చాలా మందికి ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే అతనికి ఏదైతే సొల్యూషన్ ఇచ్చానో దాన్ని వీడియో రూపంలో నేను షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. అర్థమైందా అండి? సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అతని డౌట్ ఏంటంటే, నేను రీసెంట్గా ఒక ల్యాండ్ని అమ్మేసా. ల్యాండ్ని అమ్మడం వలన 30 lakhs నాకైతే క్యాష్ వచ్చింది. సో ఈ 30 lakhsలో 15 lakhs నేనైతే 5 yearsకి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే 5 years తర్వాత నేను ఈ డబ్బుని డౌన్ పేమెంట్ రూపంలో కట్టి హోమ్ లోన్ తీసుకుని ఇంటిని కొనుక్కుంటా అని చెప్పారు. సో ఈ డబ్బు సేఫ్గా ఉండాలి అంతే కదా. 5 years తర్వాత ఈ డబ్బు చెక్కు చెదరకుండా ఆయనకి వెనక్కి రావాలి. అండ్ ఆయన చెప్పిన కండిషన్ ఏంటంటే 5 years పాటు పెట్టుబడి పెడతా, నా డబ్బు సేఫ్గా ఉండాలి. కానీ ఈ డబ్బు మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ప్రతి మంత్ నా బ్యాంక్ అకౌంట్లో పడాలి అని చెప్పారు. సో నేనైతే మంచి స్కీము చెప్పా. ఈ స్కీమ్ ద్వారా ఈ 5 years పాటు మంత్కి ఇంత అని చెప్పి టోటల్గా ఈ 5 yearsలో ఇంత డబ్బు ఆయన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఎంతైతే అసలు ఉందో ఈ అసలు 5 years తర్వాత వెనక్కి అయితే వస్తుంది, ఒక్క రూపాయి కూడా కట్ అవ్వకుండా. సో అతను ఈజీగా డౌన్ పేమెంట్ కట్టి ఇల్లు కొనుక్కోవచ్చు. ఇదొక అడ్వైస్. అదేవిధంగా ఇంకొక 15 lakhsని అతను ఏమన్నారంటే 5 years కాదండి, కావాలంటే 10 years పాటు పెట్టుబడి పెడతా, నాకు ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్ కూడా అవసరం లేదు అంతగా. సో ఈ 10 years పాటు ఈ డబ్బు మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ కూడా ప్రతి మంత్ నా బ్యాంక్ అకౌంట్లో పడాలి అని చెప్పారు. సో నేను ఇంకొక స్కీమ్ చెప్పా, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. సో అక్కడ ఈ 15 lakhs డిపాజిట్ చేయడం వలన అతనికి 10 years పాటు మంత్కి ఇంత అని చెప్పి టోటల్గా ఈ 10 yearsలో ఇంత వడ్డీ అతని బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, రిటర్న్ పడుతుంది. అండ్ అతని అసలు ఏదైతే ఉందో అది 10 years తర్వాత ఇంతగా మారుతుంది. 15 lakhs కాస్త 32 lakhs అవుతుంది. ప్లస్ అలా పెరగడంతో పాటు ఇది మంత్లీ కట్ అవుతూ ఉంటుంది. కట్ అయ్యి అతని బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ నుండి కట్ అయ్యి అతనికి వచ్చేస్తుంది. ఇది కాకుండా అసలు ఇంతగా మారుతుంది. సో టోటల్గా అతనికి ప్రతి మంత్ పడే డబ్బు ఈ 10 years పాటు అతనికి టోటల్గా ఇది అంతా కలిపి ఇంత అతని బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. ఈ 10 years పాటు మంత్కి ఇంత అని చెప్పి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మంత్లీ ఒక 20,000 అనుకోవచ్చు. అర్థమైందా అండి? అండ్ ఏదైతే అసలు ఉందో అసలు చివరికి ఇంతగా మారుతుంది. సో 30 lakhs కాస్త ఇంత అవుతుంది 10 years తర్వాత. అండ్ ఈ 10 years పాటు మంత్కి ఇంత అని చెప్పి ఇంత డబ్బు అతని బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అదేంటో అర్థం కావాలా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో అతను ల్యాండ్ అమ్మగా 30 lakhs క్యాష్ వచ్చింది. ఈ 30 lakhsని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాడు. అందులో 15 lakhs వచ్చేసి 5 yearsకి చేద్దాం అనుకుంటున్నాడు. వడ్డీ ప్రతి మంత్ పడాలి. 5 years తర్వాత ఈ డబ్బు చెక్కు చెదరకుండా వెనక్కి రావాలి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్? నేను చెప్పింది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనమైతే ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ స్కీమ్. సో ఇది 100% సేఫ్. మన డబ్బు సేఫ్ అనమాట. మినిమం పెట్టుబడి 1000, మ్యాక్స్ వచ్చేసి 9 lakhs, అది కూడా సింగిల్ అకౌంట్. ఒకవేళ మీరు కనుక జాయింట్ ఖాతాని ఓపెన్ చేస్తే మనం మ్యాక్స్ టు మ్యాక్స్ 15 lakhs డిపాజిట్ చేసుకోవచ్చు. జాయింట్ ఖాతా అంటే మీరు మీ వైఫ్ ఇద్దరు కలిపి ఈ ఖాతాని ఓపెన్ చేస్తే మనం 15 lakhs వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. టెన్యూర్ 5 years. 5 years తర్వాత ఈ డబ్బు చెక్కు చెదరకుండా మనకి వెనక్కి అయితే వస్తుంది. సో ఈ 5 years పాటు ఇంత వడ్డీ 7.4% ప్రెజెంట్ ఇంత వడ్డీ చెప్పున ప్రతి మంత్ వడ్డీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుందన్నమాట. అర్థమైందా అండి? ఈ 5 years పాటు. సో ఎంత పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుందో మనమైతే ప్రాక్టికల్గా ఇప్పుడు చూద్దాం. మనం కనుక 15 lakhs వడ్డీ 7.4 5 years ఎంత? ఇదిగోండి, మంత్కి 9,250. అర్థమైందా అండి?
సో మీ డబ్బు సేఫ్గా ఉంటుంది అండ్ ప్రతి మంత్ 9,250 మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో 5 years అంటే 60 months అంతే కదా. సో మంత్కి 9,250 ఇంటూ 60 5,55,000 ఇంత వడ్డీ మనకైతే వస్తుంది. క్లియర్. అండ్ రిమైనింగ్ 15 lakhsని 10 yearsకి మనమైతే ప్లాన్ చేసుకోవాలి. సరే, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది? నన్ను అడిగినట్లయితే మనకి 10 years టైం ఉంది కాబట్టి ఈక్విటీ కూడా డైరెక్ట్గా వద్దు, మీకు అంత నాలెడ్జ్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఒకేసారి 15 lakhsని డిపాజిట్ చేయకండి, మీరు డైవర్సిఫై చేసుకోవాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ ఫండ్లో కొంచెం, స్మాల్ క్యాప్లో కొంచెం, ఈఎల్ఎస్ఎస్లో కొంచెం, ఎందుకంటే ట్యాక్స్ని మనమైతే ఆదా చేసుకోవచ్చు. అనగా సెక్షన్ 80C వర్తిస్తుంది. అర్థమైందా అండి? సో కాస్త ఈఎల్ఎస్ఎస్ ఇలా ప్లాన్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా లార్జ్ క్యాప్లో ఎగ్జాంపుల్గా ఒక 4 lakhs, మిడ్ క్యాప్లో 4 lakhs, అదే స్మాల్ క్యాప్లో 4 lakhs అండ్ ఈఎల్ఎస్ఎస్, ఎందుకంటే సెక్షన్ 80C వర్తిస్తుంది. ట్యాక్స్ని మనమైతే ఆదా చేసుకోవచ్చు. ఇందులో ఒక 3 lakhs. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. కావాలంటే లార్జ్ క్యాప్లో కూడా ఒకే ఫండ్ కాకుండా ఈ 4 lakhsని ఒకే ఫండ్లో కాకుండా కావాలంటే 2-3 fundsలో డైవర్సిఫై చేసి మీరైతే పెట్టుబడి పెట్టండి. ఇక్కడ కూడా అంతే 2-3. అర్థమైందా అండి? ఇలా డైవర్సిఫికేషన్ చేయడం వలన పోర్ట్ఫోలియో బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా బాగా డైవర్సిఫై చేసేసా. నా పోర్ట్ఫోలియో ప్రెజెంట్ అయితే 30% రిటర్న్ని జనరేట్ చేస్తూ ఉంది బికాస్ ఆఫ్ దాట్. ఇలా ప్లాన్ చేసుకోండి. సరే, బాగానే చెప్పారు. 15 lakhs తీసుకెళ్ళి ఒకేసారి మేమైతే డిపాజిట్ చేస్తాం. కానీ ప్రతి మంత్ డబ్బు మా బ్యాంక్ అకౌంట్లో ఎలా పడుతుంది? ఎలా అంటే ఈ ఫీచర్ SWP అనగా సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. అర్థమైందా అండి? SIP అంటాం, అంటే మంత్కి ఇంత అని చెప్పి డిపాజిట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మీరు కనుక లంసమ్గా ఇంత డబ్బుని డిపాజిట్ చేస్తే SWPని మీరైతే చూస్ చేసుకోవచ్చు, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. మీరు చెప్పాలి మంత్కి ఇంత అని చెప్పి. సో అలా చెప్తే ప్రతి మంత్ అంత డబ్బు కట్ అయ్యి, అనగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో కట్ అయ్యి మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్లో మీరు 3 lakhs డిపాజిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి చెప్పాలి SWP ఆప్షన్ నాకైతే ఇవ్వండి, నాకు ప్రతి మంత్ ఇంత నా బ్యాంక్ అకౌంట్లో పడాలి అని చెప్తే వాళ్ళు చేస్తారు. అర్థమైందా అండి? ఈ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. సో నన్ను అడిగారు కదా, అతను ఏం చెప్పారంటే ఫస్ట్ 5 yearsలో నాకు ప్రతి మంత్ 20,000 వడ్డీ నా బ్యాంక్ అకౌంట్లో పడాలి అని చెప్పారు. అక్కడ ఆల్రెడీ చెప్పా, ఇది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. అక్కడ 9,250 అతని బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో రిమైనింగ్ డబ్బు 10,750. సో అది చెప్పా. ఇక్కడ 10,750 మీ బ్యాంక్ అకౌంట్లో పడేటట్టు ప్లాన్ చేసుకోండి అని చెప్పా. సరే, చూద్దాం ఇప్పుడు ప్రాక్టికల్గా మనమైతే చూద్దాం SWP. ఓకేనా? ఇక్కడ 15 lakhs అంతే కదా, 15 lakhs. అండ్ మంత్కి ఎంత కావాలి? మనం ఆల్రెడీ కౌంట్ చేసాం, 10,750 అంతే కదా, 750. అండ్ రిటర్న్ చూసుకున్నట్లయితే 10 years కాబట్టి మేబీ ఒక 15 అనుకోవచ్చు, 15 యావరేజ్. అదేవిధంగా టైం 10 years అంతే కదా, 10 years. చూడండి, సో ఈ 10 years పాటు మంత్కి 10,750 చొప్పున మీ బ్యాంక్ అకౌంట్లో 12,90,000 క్రెడిట్ అవుతుంది. ప్రతి మంత్ ఇంత. అక్కడ 9,250, ఇక్కడ 10,750. సో మీకు ఒక 5 years పాటు 20,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. 5 years తర్వాత నుండి ఇంత 10,750 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో టోటల్గా దీని ద్వారా మ్యూచువల్ ఫండ్ ద్వారా మీకు ఇంత 12,90,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అండ్ మీరు టోటల్గా 15 lakhs ఇస్తారు కదా, ఇదిగోండి 15 lakhs డిపాజిట్ చేస్తారు. అండ్ ప్రతి మంత్ ఇంత డబ్బు కట్ అవుతూ ఉంటుంది, కట్ అయ్యి మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. అయినా కూడా టెన్యూర్ అయ్యేసరికి, అనగా 10 years తర్వాత 15 lakhs కాస్త 32 lakhsగా మారుతుంది. ఎందుకు? ప్రతి మంత్ ఇంత అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది, అయినా కూడా ఇంతలా రిటర్న్ ఎలా వచ్చింది? ఎలా అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. 10 years టైం ఉంది, ప్రతి మంత్ కాస్త అమౌంట్ కట్ అవుతున్నా రిటర్న్స్ యాడ్ అవుతూ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బాగుంది, బాగా రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో 10 yearsలో అప్స్ డౌన్స్ కామన్. కానీ ఇండియా గ్రోయింగ్ ఎకానమీ కనుక మనం డబ్బంతా తీసుకెళ్ళి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాం కనుక మేబీ
10 ఇయర్స్లో మంచి రిటర్న్స్ రావచ్చు, యావరేజ్గా 15% రావచ్చు. సో అలా కనుక 10 ఇయర్స్ పాటు 15% రిటర్న్ జనరేట్ అయితే ఈ 15 lakhs ఇంత అమౌంట్ కట్ అవుతున్నా కూడా ఇంతగా మారుతుంది. సో అదే చెప్పా, అర్థమైందా అండి? సో ఇది కూడా బెనిఫిటే. అండ్ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇలా చూద్దాం, మీకు అర్థమవుతుంది. మంత్కి 10,750, సో 120 months అంతే కదా, 10 years టోటల్గా 12,90,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అండ్ మీకు స్టార్టింగ్లోనే చూపించా, అండ్ అసలు ఇంతగా మారుతుంది. రెండు కలిపితే మీకు ఇంత బెనిఫిట్, అర్థమైందా అండి? అండ్ ఇవి రెండు కలిపితే ఇంత, అర్థమైందా? సో టోటల్గా ఇది కలిపితే చాలా పెద్ద అమౌంట్. ఇంత అమౌంట్ మీ చేతిలో ఉంటే అది ఇంతగా మారుతుంది. అది కూడా ఇంత అమౌంట్ మీకు ఆల్రెడీ వచ్చిన తర్వాత కూడా ఇంత మీకైతే మిగులుతుంది. అంటే దీనిలో ఈ 15 lakhs కూడా కౌంటే. 5 years తర్వాత మీరైతే ఫ్లాట్ కొనేసుకుంటారు, అట్లీస్ట్ ఇంత మిగులుతుంది కదా, ఫ్లాట్ వస్తుంది, డౌన్ పేమెంట్కి ప్లస్ ఇంత ఫైనల్గా మిగులుతుంది. అర్థమైందా అండి? సో ఇలా ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. అండ్ దీంతో పాటు ఇంకొకటి చాలా అంటే చాలా ముఖ్యం, అదే ఫ్యామిలీ. మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అందుకనే ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు హోమ్ లోను, కార్ లోను, ఆ లోను, ఈ లోను చాలా తీసుకున్నారు. రేపు మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ ఈఎంఐస్ మన ఫ్యామిలీ కట్టలేకపోతే బ్యాంక్ వచ్చి ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది. మన ఫ్యామిలీ రోడ్డు మీద రావాల్సిన సిచ్యువేషన్. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్ల కవరేజ్ గల ప్లాన్ తీసుకోండి. ఎగ్జాంపుల్గా తీసుకున్నారనుకోండి, 1 కోటి అప్పులు, హోమ్ లోన్, కార్ లోన్, అది ఇది. సో బ్యాంకులు తీసుకుంటాయి, రిమైనింగ్ 1 కోటి మీ ఫ్యామిలీకి వెళ్తుంది. సో మీ ఫ్యామిలీ అట్లీస్ట్ మీరు లేకపోయినా కూడా ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటారు. అర్థమైందా అండి? సో ఇలా ప్లాన్ చేసుకోండి. సరే, బాగానే చెప్పారు. మంచి కంపెనీ ఏముంది చెప్పండి, చెప్తా. వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి ఇది, అదే బజాజ్ అలియన్స్. ఎందుకంటే వీళ్ళ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకున్నట్లయితే 99.04, అదేవిధంగా సాల్వెన్సీ 516, విచ్ ఈస్ వెరీ హై. అర్థమైందా అండి? చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా CARE వాళ్ళు AAA రేటింగ్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు వీళ్ళకి 2.82 crore కస్టమర్స్ అయితే ఉన్నారనమాట. ఇంతమంది ఇక్కడ పాలసీ అయితే తీసుకున్నారు ఈ కంపెనీలో. అండ్ ఇది చాలా పాతది. ఒకవేళ మీరు కనుక ఈ కంపెనీలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నట్లయితే ఫ్రీ హెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ కూడా ఉంది. అప్ టు 14,000 per year. మనమైతే నార్మల్గా అంత కట్టాలి, అది ఆదా, అది కంప్లీట్గా ఫ్రీ. అదేవిధంగా మీరు కనుక ఫస్ట్ టైం తీసుకుంటున్నట్లయితే 17% వరకు డిస్కౌంట్ ఉంది. అర్థమైందా అండి? ఒకవేళ మీ ఏజ్ చాలా తక్కువ, మీరు కనుక 2 కోట్ల కవరేజ్ గల పాలసీ తీసుకుంటున్నట్లయితే మీరు జస్ట్ రోజుకి 25 రూపీస్ మాత్రమే కట్టాలి. అర్థమైందా అండి? సో చాలా అంటే చాలా తక్కువ. సో దీని లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ సమాచారాన్ని అంతా ఎంటర్ చేస్తే వాళ్ళు మీకైతే కాల్ చేస్తారనమాట. అండ్ చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, చెప్పాను కదా 17% వరకు డిస్కౌంట్ అని చెప్పి. సో ఇందులో 5% వచ్చేసి ఫస్ట్ టైం, మీరు కనుక ఫస్ట్ టైం పాలసీ తీసుకుంటున్నట్లయితే 5% డిస్కౌంట్ అనమాట. అదేవిధంగా 6% డిస్కౌంట్ వచ్చేసి ఆన్లైన్, ఎలాగో ఆన్లైన్లో కొంటారు కాబట్టి 6% డిస్కౌంట్. అండ్ అదేవిధంగా ఆటో డెబిట్, ప్రతి ఇయర్ లేదా ప్రతి మంత్ ప్రీమియం ఆటోమేటిక్గా కట్ అయ్యేటట్టు పెట్టుకున్నట్లయితే 1% డిస్కౌంట్ అనమాట. అదే మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే మీకు 5% డిస్కౌంట్. టోటల్గా 17% మీకైతే డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైడర్ని మీరు తీసుకున్నారు, యాక్సిడెంట్లో చనిపోయారు, అలాంటప్పుడు ఎక్స్ట్రా ప్రీమియం మీ ఫ్యామిలీకి వెళ్తుంది. అదేవిధంగా ఎగ్జిట్ ఎర్లీ ఆప్షన్, ఎగ్జాంపుల్గా మీరు 60 years వచ్చేంత వరకు పెట్టుకున్నారు, మీకు 60 years వచ్చేంత వరకు పెట్టుకున్నారు, మిడిల్లో అంత అవసరం లేదు టర్మ్ ప్లాన్ అని చెప్పి ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నారు. ఎస్, ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. అయినప్పుడు మీరు ఎంతైతే కడతారో GST కాకుండా ఎంతైతే ప్రీమియం ప్రతి ఇయర్ కట్టారో అదంతా వెనక్కి అయితే ఇస్తుంది ఈ కంపెనీ. ఈ ఫీచర్ ఇందులో మాత్రమే ఉంది, వేరే చోట లేదనమాట. అదేవిధంగా ప్రీమియం హాలిడే, ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద డబ్బు లేదు, 1 year, 2 years, 3 years వరకు ప్రీమియం కట్టకపోయినా పాలసీ రన్ అవుతూనే ఉంటుంది. ఈ గ్యాప్లో మీకు ఏదైనా జరిగితే ఫ్యామిలీకి ప్రీమియం వెళ్తుంది. వేరే కంపెనీస్ అలా కాదు. మనం కనుక కట్టడం మానేస్తే అక్కడతో ల్యాప్స్, కవరేజ్ ఫ్యామిలీకి వెళ్ళదు. ఇక్కడ అలా కాదనమాట. అదేవిధంగా పొరపాటున యాక్సిడెంట్ అయింది, సో కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి, అనగా
ఇక్కడ పర్మనెంట్ డిసేబిలిటీ వచ్చింది. అలాంటి సందర్భాల్లో ఇంకా ఎంతైతే టర్మ్ ఉంటుందో ఆ టర్మ్ అంతటి సేపు మనమైతే ప్రీమియమ్స్ కట్టాల్సిన అవసరం లేదు, మాఫీ. ఇలాంటి సిచ్యువేషన్లో అది కూడా ఉంది. అదేవిధంగా ట్యాక్స్, మనం ట్యాక్స్ను అయితే ఆదా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు కనుక కొనుక్కుందాం అనుకున్నట్లయితే ఇది చూసి కొనుక్కోవచ్చు. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సాల్వెన్సీ రేషియో రెండూ బాగున్నాయి. అదేవిధంగా బజాజ్ అలియన్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది అండ్ రేటింగ్ కూడా మంచిగా ఉంది. చాలా అంటే చాలామంది కస్టమర్స్ ఆల్రెడీ ఉన్నారనమాట. ప్లస్ డిస్కౌంట్ కూడా ఇస్తుంది ఈ కంపెనీ. ఒకవేళ మీరు కనుక కొనుక్కుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా పక్కన కామెంట్స్లో లింక్ ఉంది, క్లిక్ చేసి మీరైతే కొనుక్కోండి. సో ఈ సమాచారం నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి, నచ్చితే నచ్చింది లేదా నచ్చలేదు. అండ్ అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. సో మీరు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఆ వ్యాపారంలో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా ఫార్మింగ్, మీరు కొత్తగా వ్యవసాయాన్ని చేద్దాం అనుకుంటున్నారు, ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మీకు A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ ఫినాన్స్, స్టాక్ మార్కెట్ కోర్సు, మ్యూచువల్ ఫండ్ కోర్సు, ఇలా చాలా అంటే చాలా కోర్సులు ఉన్నాయి. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.